పౌలు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు వారికి ప్రమాణంగా తీసుకుంటుంటారు. పౌలు చెప్పినటువంటి కొన్ని వాక్యాల్లో ఎఫెసీయులకు 1:7 అందులో క్రీస్తు రక్తం వలన మనకు పాపక్షమాపణ కలిగి ఉన్నది అని చెప్పి ఒకటి చెప్పాడు. అలాగే రోమా 10:9 యేసుని నీ నోటితో ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షించబడతావు. అంటే యేసు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, ఆయన రక్తం వల్ల మనకు పాపక్షమాపణ కలిగింది. ఆయనని ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు, మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి లేచాడు. ఈ విషయాన్ని నువ్వు నమ్మినట్లయితే, నీ హృదయంలో నువ్వు నమ్మినట్లయితే నీవు రక్షించబడతావు, అంటే పరలోకానికి వెళ్తావు. ఒకవేళ నమ్మకపోయినట్లయితే శిక్షించబడతావు, అంటే నరకానికి పోతావు. ఇది క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రచారం. ఈ మధ్య విజయ్ కుమార్ అనే పాస్టరు చాలా చక్కగా ఒక విషయాన్ని బహిరంగంగా చెప్పాడు.